అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఆండాలమ్మ ఆలయాన్ని, అలాగే శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఈ ఆలయాలు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకి దగ్గరలో ఉన్నాయి. ఈ ఆలయాలు పెద్దపల్లి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెద్దపల్లి పట్టణం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మాబాద్ గ్రామంలో ఈ ఆండాలమ్మ ఆలయం, అలాగే రంగనాయక స్వామి ఆలయం కూడా ఉన్నాయి. మనం ముందుగా ఆండాలమ్మ ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయాన్ని చుట్టూతో మొక్కలది పెంచి ప్రస్తుతం దీన్ని ఒక పార్కులందా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కట్టడం పేరుకి ఆలయం అయినప్పటికీ ఇందులో ఎటువంటి విగ్రహం ఉండదు. దాని వెనుకున్న చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం నిర్మాణం జరిగి దాదాపు 300 ఏళ్ల పైబట్టే. ఈ ఆలయాన్ని ఎర్రబాటి వంశస్థులు నిర్మించారని, ఆలయ నిర్మాణం తర్వాత విగ్రహ ప్రతిష్టాపన జరిగే ముందు ఆలయ నిర్మాణకర్త అయినటువంటి రాజుగారు మరణించడంతో ఆలయ ప్రతిష్ట అయిపోయిందని చెబుతుంటారు. ఏం పెట్టారా? ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ ముఖమండపం. చుట్టూ రాతి స్తంభాలతో చాలా అద్భుతంగా ఉంది. ఎదురుగా కనిపిస్తున్నది ముఖద్వారం. ఈ ఆలయాన్ని నిర్మించి వందల ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి విగ్రహ ప్రతిష్ఠన జరగలేదు. గర్భగుడిలో ఎటువంటి విగ్రహం లేదు. అందువల్ల ఈ ఆలయంలో ఎటువంటి పూజలు కానీ ఏమీ జరగట్లేదు. మామూలుగా అయితే ఈ గుడి బయట నుంచి మీకు చూస్తే ఏ విధంగా ఏమీ కనిపించదు. ఒక్కసారి గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరు దర్శించగలరు. దీన్ని ఆలయం అనే కంటే ఒక ప్రముఖ పర్యాటక స్థలంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్లు, ఫోటోషూట్లు జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ చుట్టూ మొక్కలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇదంతా కూడా చూడటానికి ఒక ఉద్యానవనంగా చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. అందుకే ఈ ప్రదేశానికి పల్లె ప్రకృతి వనం పేరు పెట్టారు. ఇక్కడ ఆండాలమ్మకి మరో పేరు గోదాదేవి. గోదాదేవి అంటే మరి ఎవరో కాదు, శ్రీ రంగనాయక స్వామి వారి భార్య. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఆలయం పశ్చిమముఖంగా ఉంటుంది. ఆసియాఖండంలోని పశ్చిమముఖంగా నిర్మించిన ఆలయాల్లో ఈ ఆలయం రెండో ఆలయం. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం మన కళను కట్టిపడిస్తుంది. తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకులతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని మా భావన. ఇక్కడ నుండి ఈ పక్కనే ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి ఇప్పుడు వెళ్దాం. ఇదే మనం చెప్పుకున్నటువంటి శ్రీ రంగనాథ స్వామి ఆలయం. చాలా టైం ఉంది సార్. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెప్తుంటారు. రామగుండమే రాలేదు. అలాగే చారిత్రకమైనది కూడా. అలాగే వచ్చేద్దాం. ఈ ఆలయంలో ప్రధానది అయినటువంటి రంగనాథ స్వామి విష్ణుమూర్తి స్వరూపం. ఈ మధ్యన కట్టినట్టు ఉన్నారు సార్. ఈ గోడదిని ఈ మధ్యన కట్టినట్టు. ఇక్కడ రంగనాథుడు విష్ణుమూర్తి అవతారం. బోర్డా ఆదిశేషు పాన్పుపై నిలుస్తున్న భంగిమలో మనకి రంగనాథ స్వామి దర్శనమిస్తాడు. పాములు గట్ట ఉంటాయి. ఇక్కడ రంగనాథ స్వామి పాదాల చెంత లక్ష్మీదేవి ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద మనం గమనించినట్లయితే చాలా తుప్పలు ఎక్కువగా ఉన్నాయి. నేను చూస్తే ఇది చాలా పురాతనమైన ఆలయం తెలుస్తుంది. ఈ ఆలయానికి 2 గోపురాలు మరొక ఆకర్షణ.
ఈ ఆలయం రాతి కట్టడాలతో ఎంతో అద్భుతంగా అలరారుతూ ఉంది. ఈ ఆలయం తెలంగాణ జిల్లా పెద్దపల్లి పట్టణం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ముత్తారం మండలం ధర్మాబాద్ గ్రామంలో ఉంది. చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని ఈ ఆలయ స్తంభాలపై బొమ్మలు అద్భుతంగా చెక్కారు. చూడండి, రంగనాథ స్వామి గారి విగ్రహం ఆదిశేషుపై శయన భంగిమలో నిద్రిస్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన ద్వారం మీద పైకి మెట్ల ద్వారా వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే అక్కడక్కడ శిథిలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని మనం గమనించినట్లయితే దీన్ని అంతగా పట్టించుకున్నట్లుగా లేదు. నాది ఆరోఫోబియా, నీది హైడ్రోఫోబియా. నాకు ఎప్పుడంటే భయం, నీకు నీళ్ళంటే భయం. పెద్దపల్లి జిల్లాలో దర్శనీయ స్థలాల్లో ఇది కూడా ఒకటి. అలా దిగా ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.